అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అసకపల్లి పంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ 162లోని పైడు బందలో 50 సెంట్లు కబ్జాకు గురైందని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామ సర్పంచ్ నర్సింగరావు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింగరావు మాట్లాడుతూ చింతల చెరువు నుండి పైడు బందకు నీరు వస్తుందని, అయితే చింతల త్రినాథ్ అనే వ్యక్తి సుమారు 50 సెంట్ల పైడు బందను ఆక్రమించి షెడ్ కట్టుకోవడంతో పంట పొలాలకు నీరు వెళ్లడం లేదన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన పైడు బందను రక్షించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఆ పైడి బందలకి చింతల చెరువు నుంచి పైడి బందకు వచ్చే వాటర్ కాలువను కూడా పూర్తి చేసి మరి షెడ్ కట్టి మరి కిందనున్న రైతులందరికీ చెరువు కింద ఉన్న రైతులందరికీ కూడా అన్యాయం చేస్తున్నాడు. మరి అందులో పంట పండించుకున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన పంట పండకుండా వాటర్ రాకపోవడం వల్ల మరి ఏ విధమైన పంట పండకపోవడం వల్ల ప్రజలందరూ కూడా వచ్చి మాకు మరి విన్నపంగా చెప్పుకున్నారు. సార్ మాకు ఇలాగా గడ్డ లేకపోవడం వల్ల మా చెరువు నిండకపోవడం వల్ల పంట పండట్లేదు. మరి దాన్ని ఇమీడియట్లో మా గడ్డకి ఏ విధమైన అడ్లు ఉన్నో తొలగించి మరి మా చెరువు గర్భం ఎంతైతే ఉందో అంత మాకు మరి పంచాయత్ సర్పంచ్గా మీరు మరి రేపు ఆఫీసులు నోటీసులు పెట్టి సర్వే చేయించి మా పైడి బంద చెరువు ఎంత అయితే ఉందో ఆక్రమణకి గురైందో అంత ఆక్రమణ కూడా సర్వే తీయించి మా ప్రజలందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటాను. మా ప్రజలందరూ న్యాయం చేస్తానని మీ సభాముఖంగా తెలియజేసుకుంటాం. సర్వే నెంబర్ 162 సబ్ డివిజన్ 21, 22, 23 అండి. విస్తీర్ణం సుమారు వీరిని ఆక్రమించిన సుమారు 50 సెంట్లు. రోడ్డు మీద సుమారు యువతలది బంజరు భూమిలోకి ఈ చెరువు గర్భంలోకి అవతల వాడు జిరాయితీలో కోసుకున్న బోర్ నుండి యువతలకి పైపు ద్వారా వాటర్ తీసుకురావడానికి మరి ఆరామి నుంచి ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా ఆ రోడ్డు తవ్వేసి యువతలకు పైపు తీసుకురావడం వల్ల సుమారు ఒక 5 మంది సభ్యులు చచ్చిపోయారండి. ఆ సభ్యులు చచ్చిపోయిన వాళ్ళందరి పేర్లు సభాముఖంగా వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. 2 ఆటోల మీద కురవాళ్ళ డ్రైవర్లు ఆటోమేటిక్గా పడిపోవడం వల్ల 2 ఆటోలు యాక్సిడెంట్ పడిపోవడం వల్ల ఆ ఆటో డ్రైవర్లకి ఇద్దరికి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయింది. వాళ్ళకి కూడా నేనే మరి ఈయన దగ్గర డబ్బులు ఎంతో కొంత ఇప్పించానండి, ఆయాల నష్టపరిహారం. మరి ఇలాగా ఏ విధమైన పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్లు కానీ ఇంతమంది చనిపోవడం కూడా జరిగింది సార్. ఈ విధంగా కూడా దీని మీద కూడా అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. మోటార్ కోసం రోడ్డు ఆరెంజ్ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ తీసుకోకుండా రోడ్డు తగ్గడం వల్ల సుమారు 5 మంది ఈ గోతులో పడి చనిపోయారండి. తర్వాత 2 ఆటోల మీద జనాలు పడిపోయి విరిగిపోయింది. ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా తిరుపతి కింద వ్యక్తి మాత్రం ఈ విధంగా తగ్గడం వల్ల రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా అంతరాయం కలిగి ఆల్రెడీ 5 మంది చచ్చిపోవడం జరిగిందండి. 5 కూడా వివరాలతో కూడా మీకు పేర్లు ఇస్తాను. ఆ యాక్సిడెంట్ అయిన ఆటో యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ కరెక్ట్ అయినా దానికి